పరిచయాలున్నాయని అందరినీ నమ్మిస్తూ వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ షకేష్ను తిహార్ జైలు నుంచి మరో జైలుకు పంపించవద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. జైల్లో తనకు ప్రాణహాని ఉందని వేరే జైలుకు తరలించాలంటూ సుకేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ తిరస్కరించాలని ఈడీ కోరింది. జైల్లోనే కార్యాలయం ఏర్పాటు చేశాడు. తాము ఎందుకు తిరస్కరించాలని కోరుతున్నామో చెబుతూ తిహార్ జైల్లో సుకేష్ చెందిన అక్రమాలు ఈడీ సుప్రీంకోర్టుకు వివరించింది. ఇవన్నీ తమ దర్యాప్తులు వెల్లడినట్టుగా తెలిపింది. టెక్నాలజీ ఉపయోగించుకుని తనకున్న నైపుణ్యంతో ఇతరులను భారీగా మోసం చేసేవాడని, భార్య లీనాతో కలిసి నేర సామ్రాజ్యం ఏర్పాటు చేశాడని వివరించింది. తిహార్ జైల్లో ఒక కార్యాలయం ఏర్పాటు చేశాడని తెలిపింది. ఇవన్నీ తమ విచారణలో తేలినట్టుగా వెల్లడించింది ఈడీ. జైలు అధికారులతో సుకేష్ స్నేహం చేసి వారికి ఖరీదైన బహుమతులు అందించి జైల్లో సకల రాజభోగాలు అనుభవించేవాడు. జైలు నుంచి బెదిరింపులకు పాల్పడేవాడు. తిహార్ జైల్లో సుకేష్ని కలిసేందుకు సినీ రంగానికి, టీవీ రంగానికి చెందిన ప్రముఖ నటీమణులు వచ్చేవారు. తన కోసం వచ్చేవారి రాకపోకల కోసం జైలు ప్రాంగణంలో BMW కారు కూడా సుకేష్ ఏర్పాటు చేస్తారని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. బాలీవుడ్కి చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెస్తో పాటుగా నోరా ఫతేహ్కు పెద్ద ఎత్తున డబ్బుతో పాటుగా ఖరీదైన బహుమతులు ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. జైలు నుంచే 215 కోట్లు వసూలు చేశాడు. జైలు నుంచే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాలా మాట్లాడి ర్యాన్బాక్సీ కంపెనీ ప్రమోటర్ శివీందర్ మోహన్ భార్య అదిత్ సింగ్ నుంచి 215 కోట్లు వసూలు చేశారని వెల్లడించింది. తాము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశాక తిహార్ జైలున్న లోపాలు చక్కదిద్దడంతో పాటుగా సుకేష్ సహకరించిన అధికారులందరికీ అడ్డుకట్ట వేశామని ఈడీ అధికారులు చెప్పారు. మరో జైలుకు వెళ్లి తిహార్ జైల్లో ఏమేం చేశాడో అవే చేస్తాడని, అవే అక్రమాలు కొనసాగించేందుకు కుట్రలు చేస్తాడని, అందుకే అతని పిటిషన్ తోసిపుచ్చాలని కోరింది ఈడీ.